హెల్లో మామస్! 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' ఓటీటీ రెస్పాన్స్ అనుకుందే జరిగిందిగా! ఈ సమ్మర్‌లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన లేటెస్ట్ మూవీ 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' ఒకటి కాగా మంచి ప్రమోషన్స్ జరుపుకొని ఎన్టీఆర్ కూడా ఓ రేంజ్‌లో క్లైమాక్స్ గురించి హైప్ పెంచడంతో సినిమా ఖచ్చితంగా అంచనాలను అందుకుంటుందని అందరూ అనుకున్నా కూడా ఒక్క క్లైమాక్స్ తప్పితే మిగిలిన కథ మొత్తం కూడా చాలా రొటీన్ స్టఫ్‌గా అనిపించింది. 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' సినిమా మొదటి రోజే మిక్స్డ్ రెస్పాన్స్‌ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా పెద్దగా ఇంపాక్ట్‌ని చూపించలేకపోయింది. ఓపెనింగ్స్ విషయంలో కానీ, తర్వాత లాంగ్ రన్ విషయంలో కూడా కళ్యాణ్ రామ్‌కి కమ్‌బ్యాక్ మూవీ అవుతుందని అందరూ అనుకున్నా కూడా అలాంటిది ఏమీ జరగలేదనే చెప్పాలి. ఇక బాక్సాఫీస్ రన్‌ను కంప్లీట్ చేసుకున్న సినిమా రీసెంట్‌గా డిజిటల్ రిలీజ్‌ను సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్‌లో సినిమా డిజిటల్ రిలీజ్‌ను సొంతం చేసుకోగా అక్కడ నుండి సినిమాకి ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుంది అన్నది ఆసక్తిగా మారగా అక్కడ కూడా సినిమా క్లైమాక్స్ గురించి మంచి రెస్పాన్స్ వస్తున్నా కూడా ఓవరాల్‌గా మాత్రం రొటీన్ కమర్షియల్ మూవీ అన్న టాకే వినిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం రీసెంట్ టైమ్‌లో ఎప్పుడు చూడని విధంగా ఆకట్టుకుంటుందని, ఆ క్లైమాక్స్ ఇంపాక్ట్‌ని సినిమా మొత్తం కొనసాగి ఉంటే ఖచ్చితంగా సినిమా అవుట్‌పుట్ ఇంకా బెటర్‌గా ఉండేది అంటున్నారు. ఓవరాల్‌గా సినిమాలో కొన్ని యాక్షన్ బ్లాక్స్ ఆకట్టుకోగా కళ్యాణ్ రామ్, విజయశాంతిల మధ్య సీన్స్ కూడా కొంత పర్వాలేదనిపించేలా ఉన్నాయి. చెబుతూ మిగిలిన సినిమా మాత్రం పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయిందని అంటున్నారు. రీసెంట్ కళ్యాణ్ రామ్ మూవీస్ కమర్షియల్‌గా కొంచెం బెటర్ అనిపించినా కూడా ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం మరీ కమ్‌బ్యాక్ రేంజ్‌లో మూవీ అయితే కాదన్న టాక్ ఇప్పుడు డిజిటల్ రిలీజ్‌లో తర్వాత సొంతమవుతుంది. కానీ వ్యూవర్‌షిప్ మాత్రం సాలిడ్‌గానే సొంతం చేసుకుంటుంది సినిమా.